పేరేంటండి? చంద్రరావు. చందర్రావు. మీ వయసు ఎంత? 54 ఉంటుంది. 54 ఉంటే ఎన్ని రోజుల నుంచి లోపల పడుకున్నారు మీరు? 4 నెలలు. 4 నెలల నుంచి పడుకున్నారు. ఇంతకు ముందు ఏం పని చేసేవారు? కోఆపరేటివ్ స్టోర్లో. కోఆపరేటివ్ స్టోర్లో గుమస్తాగా చేశారు. ఎంత జీతం ఇచ్చేవారు? 8,000 ఇచ్చేవారు. మీకు పిల్లలు అలా ఫ్యామిలీ ఉన్నారా? వేరే ఎక్కడున్నారు? వైజాగ్లో ఉన్నారు. ఇప్పుడు ఇది ఏమైనా రాజమండ్రి అనుకున్నారా? ఇది కూడా వైజాగే కదా. వైజాగ్లో ఎక్కడ? మరి మీరెందుకు ఇక్కడ ఉన్నారు? వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు? వాళ్ళంటే దెబ్బలాడుకుని వచ్చారు. 8,000 జీతంలో ఇంటికి ఎంత ఇచ్చేవారు మీరు? 6,000 ఇచ్చేవారు. మిగతా 2,000 ఖర్చు అయిపోయేవి. 6,000 ఇంటికి ఇచ్చేవారా? 2,000 ఇంటికి ఇచ్చేవారా? 2,000 ఇంటికి ఇచ్చి 6,000 మీ జోబులో పెట్టుకుంటేవారేమో. 6,000 ఇస్తే ఉంటారు, ఇంట్లోనే ఉంటారు వాళ్ళు, వెళ్ళిపోరు మిమ్మల్ని వదిలేసి. మంచి డ్రింకర్ అంట కదా మీరు. మీరు రోజు నెలంతా కష్టపడి మీరు తాగడానికి డబ్బులు వాడేసుకుంటే మరి పిల్లలు మీ భార్య ఏం నమ్ముకొని ఉంటారు అనుకున్నారు? 50 ఏళ్ళకి ఈరోజు మీరు మంచానికి ఎక్కేశారు. తాగుతూ ఉంటే లోపల తినకన్నా మత్తులో ఉండి ఎంజాయ్ చేసుకుంటున్నారు. టైంకి తినకపోయేసరికి వాళ్ళ నరాలన్నీ బలహీనం అయిపోయి నరాలు వీక్నెస్ వచ్చేసింది మీకు. ఇవాళ నరాలు వీక్నెస్తో మీరు మంచం మీద పడిపోయారు. ఏమవుతారమ్మా మీరు? అక్క. భార్య చేయాల్సిన పని అక్క చేత చేయించుకుంటున్నారు. అసలు ఎవరి చేత చేయించుకోకూడదు ఈ వయసులో మీరు. ఏమంత బాధ వచ్చింది చంద్రరావు నీకు ఈరోజు? ఇంత కష్టం రావడానికి కారణం ఏంటి? మీ ఆవిడకి ఫోన్ చేసి రమ్మని చెప్పుదునా? ఎందుకు రాదు? అదే ఎందుకు రాదు? ఎందుకు రానన్నా? ఎక్కడమ్మా 40 సంవత్సరాలు బట్టి వదిలేసింది. చిన్నప్పుడే వదిలేసిందా? సంవత్సరాలు అయిపోయింది. మీరు అక్క కదమ్మా, మీరు అక్క కదా. మా అమ్మ వాస్తవాలు చెప్పండి మీ తమ్ముడు గురించి, నిజాలు చెప్పండి మీ తమ్ముడు గురించి. తమ్ముడు స్టోర్లో పనిచేసేవాడు అమ్మ. చేసేవాడు. మా అమ్మ దగ్గర ఇద్దరు కుటుంబం కలిసే ఉండేవారు. మరి ఆవిడకి ఏటి వచ్చిందో వెళ్ళిపోయింది అమ్మగారు ఇంటికి. ఆవిడకి ఏటి వచ్చి లేదు, మీ తమ్ముడికి ఏటి వచ్చింది? మీ తమ్ముడు గురించి చెప్పండి. అంటే ఇతను తాగుతాడు, తాగుడు వల్ల మరి ఇద్దరికి పొందికలేక ఆవిడ వెళ్ళిపోయింది. అదే అంటున్నాను, మన ఇంట్లో తప్పులుంటే మన ఇంట్లో తప్పులు మూసేస్తాం. బయట నుంచి ఎవరో వచ్చారు, బయట ఆవిడ కదా, అందుకనే ఏదో వచ్చింది వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయింది అంటారు. మన ఇంట్లో సరుకు బాగుంటే అమ్మా. మరి ఇంకా తాగుడు, మరి భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అనేక విధాలు తాగుతారు. మగవాడు ఆడదాని వల్ల కదా పాడైపోతారు. తాగడం వల్లే ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ వల్ల తప్పులు ఉన్నాయండి. మరి ఆవిడ నిజమేనా? ఇద్దరు వైపు తప్పులు ఉన్నాయా? ఇద్దరి వల్ల తప్పులేనండి. అంతేలేమ్మా, ముందు అక్కడికి వెళ్ళిపోయాడు. భార్య వెళ్ళిపోయిన తర్వాత కూడా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? భార్య అక్కడికి వెళ్ళిపోయాడు. స్టేషన్లో కూడా పెట్టించింది, అడివారం జైల్లో పెట్టించింది. ఎందుకు? ఎందుకంటే శుభ్రం చూడలేదు, చేయలేదు అనేసి అంటే మేము బాధలు పడి తీసుకొచ్చిన వెంటనే భార్య ఇలా రమ్మని కానీ వెళ్ళిపోయాడు. సరేనమ్మా, మీరేనా భోజనాలు పెడుతున్నారు? నేనే చూస్తున్నామ్మా, మంచిగా చెడ్డని అన్ని. మీ తమ్ముడే కదమ్మా? తమ్ముడే. మీరే చూడాలి మరి. పక్కింటి వాళ్ళకి ఎవరికి అవసరం? ఏ ఆధారం లేదమ్మా. పెన్షన్ గట్ట ఏం లేదు. పెన్షన్ కాదు ఏం లేదు. ఎవరికి ఏటి లేదు, ఏ ఆధారం లేదు. మా తిని దాంట్లోదే ఎంత పెడతాను. ఒకరోజు కోడళ్ళు ఊరుకుంటారేటి, ఒకరోజు 2 రోజులు ఊరుకుంటారు, రోజుకి ఊరుకుంటారేటి. అలాగే బాధపడి ఒక రోజు పెట్టి 2 రోజు మానేస్తామేటి? మానలేదు కదా. మనం తగ్గించుకొని కొంచెం పెడతాను. పెట్టాలి. నీ తమ్ముడు నీ తమ్ముడు కాబట్టి నువ్వు పెడతావు. మాకు పెట్టమంటే 1 రోజు పెడతావు, 2 రోజు పెడతావేంటి? అలాగే బాధలు పడి పెట్టాను. అంతే కదా. అందులో ఒకటి అంతా తెలుసు మా తమ్ముడి గురించి. మా తమ్ముడి మీద ప్రేమ అలకపోయలేదు, ఆడు చూడకూడదని అనలేదు. ఏ టైం అప్పుడు ఏ బాధపడాలో తప్పదు. ఎవరి వల్ల నేను బాధపడతాను ఆడి నుంచి, తప్పదు. మరి ఏడు చేస్తాం. సరేనమ్మా, ఓకే. నువ్వు అన్నం పెడుతున్నావు కాబట్టి, నీ తమ్ముడి కోసమని నేను వచ్చాను. నువ్వు అన్నం పెడుతున్నావు కాబట్టి బియ్యం అవి ఇస్తాను, తనకి పెట్టండి. రండి, తీసుకురండి. చంద్రరావు, ఒక 500 ఇవ్వు బియ్యానికి. చీర మీకే, మళ్ళీ మీ కోడలు గట్ట ఇవ్వకండి. వెళ్ళరానా? నేను వెళ్ళిరానా? ఉండనా? ఏం పెడతావు నాకు భోజనం? ఏది పెడతావు చెప్తే దాన్ని బట్టి ఉండాలో లేదో చూస్తాను. పప్పు. నువ్వు వండుతానంటే నేను ఉంటా. నేను ఉండనైతే.
4,000 ఫస్ట్ మీ తమ్ముడిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. హాస్పిటల్ ఖర్చు కానీ నేను ఇస్తున్నాను 4,000 రూపాయలు. సరేనా? సరే చంద్రరావు, హాస్పిటల్కి వెళ్ళు. ఇంత తీసుకో, హాస్పిటల్కి వెళ్ళు రేపు. సరేనా చంద్రరావు? హాస్పిటల్కి వెళ్ళు, చెక్ చేసుకొని రా ఒకసారి. సరే అయితే నేను వెళ్ళొస్తానే. థ్యాంక్ యూ, బాయ్.